దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మే మాసంలో 26వ తేదీన మధ్యాహ్నం 1 గంట దాటాక రాత్రి 10 గంటల్లోపు వృశ్చిక రాశి జాతకులు చావు దెబ్బ పడబోతుంది. అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే సంగతులు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు తెలుసుకోవడంలో విఫలం అవుతారని చెప్పొచ్చు. తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తేనే అంతా సేఫ్గా ఉంటారు. శత్రువులను కనిపెట్టలేకపోతారు. నిజాలు తెలియక శత్రువులతోని మాటలు ముచ్చట్లు పెట్టడం జరుగుతుంది. ఎవరు ఎంత చెప్పినా శత్రువుల వైపే మీరు ఆకర్షితులు అవుతారు. వారి మాటలే ఆలకించడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఈ విషయంలోనే మీరు కాస్త అసమ్మతి ఇవ్వాలండి. అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు, బాధపడతారు. జీవితాంతం మీకు నిరాశగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా కాస్త తగ్గుముఖం పట్టవచ్చు. ఇక ఎవరు ఏమి అన్నా సరే కాస్త నెగిటివ్గా వినిపించడం జరుగుతుంది. మర్యాద లేని చోట ఉండకూడదు అని మీరు ఇంటికి వచ్చేయడం, ఆఫీస్లో అయితే గనక, వ్యాపారంలో అయితే గనక ఈ రీత్యా ఇబ్బందులు కలగడం, వినియోగదారుల మాట కూడా మంచి మాట కూడా చెడుగా అనిపించడం, తత్ఫలితమే విలువ లేనట్లు అనిపిస్తుంది. ఈ రోజున ఎవ్వరిని శంకించొద్దు. ఓర్పుగా, సహనంగా మీరు సంయమనంతో చూస్తూ ఉండండి. కాసేపు ఆగాక విషయం గురించి మీకే అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్లో కోపతాపాలకు వెళ్లకుండా సున్నితంగా ఉండడమే ఏకైక మార్గము. అయిన వారిని, ముఖ్యమైన వారిని ఇలా ఈ రోజున కన్ఫ్యూజన్లో దూరం చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం తప్పకుండా చేయాల్సింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక ఈ రోజున ఏది అనుకూలంగా అనిపించకపోవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. నిర్ణయాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా వరకు కూడాను కష్టాలనే కలగచేస్తుంది. చెడు తోవలోకి మిమ్మల్ని తోసేస్తుంది. కాబట్టి ఈ అంశాల పట్ల చురుకుగా వ్యవహరించండి. వివాదాల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ విషయంలో కాస్త జాగ్రత్త. ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా ఆశించిన ఫలితాలు ఈరోజు పొందుకోలేకపోవచ్చు. ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది. నిత్యము శివనామ స్మరణను ఖచ్చితంగా పఠించండి. అంతా మంచి జరుగుతుంది.